దివ్యవాణి టీవీలో అమృతవాక కార్యక్రమంలో ఒక చెట్టుని ఎలా వంచగలను అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఆ గురువు దగ్గరికి వచ్చినటువంటి తండ్రి తన కొడుకుని గురించి చెప్పాడు. వాడు ప్రవర్తన బాగలేదు, ఎదురు తిరుగుతున్నాడు, అమ్మను కొట్టడానికి చేయెత్తాడు, తనకిష్టమైన అమ్మాని ఇంటికి తీసుకొచ్చేశాడు, గుడి పెళ్ళి జరగలేదు, అసలు ఏం జరుగుతుందో ఫాదర్ గారని మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి మా కొడుకుని చూసి అతనికి బుద్ధి చెప్పండి అని అన్నారు. అప్పుడు ఆ ఫాదర్ ఏం చెప్పారంటే, చిన్నప్పటి నుంచే అబ్బాయికి మీరు నేర్పించవలసిన విషయాల్ని మీరు నేర్పించలేదు. కనీసం ఈ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను గౌరవింతువుగాక. ఈ గుణపాఠంను నువ్వు చిన్న వయసులో అతనికి నేర్పించలేదు కనుకనే వాడు ఇప్పుడు ఒక తిరుగుబోతుగా తయారయ్యాడు. అటువంటి వాడిని మనం ఎలా ఇప్పుడు మార్చగలము? చిన్న వయసులో మీరు చేయవలసినటువంటి పనిని మీరు చేయకపోయినందువలన దాని ఫలితమును చూడండి అని ఆ ఫాదర్ గారు అతనికి తిరిగి చెప్పారు. ఒకసారి ఒక ఊళ్ళో ప్రజలు, ఆ ఊరు జడ్జి గారు, న్యాయాధిపతి, అతన్ని ఒక ఫంక్షన్కి పిలిచారు. అంటే ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారనమాట. ఆయన వచ్చాడు, ఆ ఫంక్షన్లో పాల్గొన్నాడు. అప్పుడు ఆ ప్రజల్లో ఒక వ్యక్తి ఆ జడ్జి గారికి ఒక కోరిక విధించాడు. ఆ కోరిక ఏంటంటే, అయ్యా, మా ఊళ్ళో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, విద్య, తర్ఫీదు వీటిని గురించి మాకు విషయం తెలియదు, కొంచెం మీరు కొంచెం నేర్పించగలరా, చెప్పగలరా అన్నాడు. విద్య అంటే ఏమిటి, తర్ఫీద్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ ట్రైనింగ్? అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారనమాట, ఇప్పుడు నాకు టైం లేదండి, కొంచెం మీరు టైం ఇస్తే నేనే మీ ఊరికి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడతానన్నారు. వచ్చే సంవత్సరం మళ్ళా ఆ ఫంక్షన్కి ఆయన వచ్చాడు. ఆ ఫంక్షన్కి వచ్చేటప్పుడు తనతో పాటు ఏం తీసుకొచ్చాడంటే, వేట కుక్కలు 2, తర్వాత కుందేలు 2 తీసుకొచ్చాడు. జనం చూస్తున్నారు, ఏంటి జడ్జి గారు మామూలుగా రాలేదు, ఒక జత కుక్కలను ఒక జత కుందేలు తీసుకొచ్చారు ఏమిటంటే, ఆ జడ్జి గారు అప్పుడు ఆ ప్రజలకు చెప్పారన్నమాట, నేను ఎందుకు తీసుకొచ్చాను మీకు చూపిస్తానని చెప్పేసి తాను తీసుకొచ్చినటువంటి ఆ వేట కుక్కల్లో ఒక్క కుక్కను చేతిలో పట్టుకున్నాడు. ఈ సైడ్ ఉన్నటువంటి ఒక కుందేలు, ఆ కుందేలుని వదిలేశాడు. ఆ కుందేలు పరిగెత్తుకుని పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వేట కుక్కను వదిలేశాడు. ఆ వేట కుక్క ఏం చేసిందంటే, పరిగెత్తుకొని పోయి ఆ కుందేలుని పట్టుకొని దాన్ని చంపేసి దాన్ని తినటానికి మొదలుపెట్టింది. వేట కుక్క కదా, వేరేం చేస్తుంది? కొంచెంసేపు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఇంకొక కుందేలును వదిలేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వేట కుక్కను వదిలేశాడు. ఇవి 2 కూడా ఆయన ముందు అక్కడ నిలబడి ఆడుకుంటున్నాయి. ఆయన పేరు పెట్టి పిలిస్తే ఆయన దగ్గరికి వచ్చినాయి. ఈ కుక్క, ఈ కుందేలు 2 కూడా వచ్చి ఆయన నక్కుతూ ఆయన దగ్గర చుట్టూ తిరుగుతున్నాయి. అప్పుడు ఆ జడ్జి గారు చెప్పారు, నేను 2 వేట కుక్కలు తీసుకొచ్చాను, 2 కుందేలు తీసుకొచ్చాను. వీటిలో ఈ వేట కుక్కను, ఈ కుందేల్ని నేను ఇంట్లో పెంచుకొని దానికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఫస్ట్ వదిలినటువంటి కుక్కను కానీ కుందేలు కానీ నేను అసలు ఏం చేయలేదు, విడివిడిగా పెట్టేశాను. వీటి 2టికి నేను ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచే అవి 2 కలిసిమెలిసి ఆడుకోవటానికి నేర్చుకున్నది, ఫ్రెండ్స్ లాగా ఉన్నది, నా దగ్గర చూడండి ఎలా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇదే విద్యకు తర్ఫీదుకు ఉన్నటువంటి తేడా అని అన్నాడు. పిల్లల్ని బడికి పంపించి
చదువు చెప్పటం ఒకటి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఒక రకమైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి. అంటే ట్రైనింగ్ అంటే ఏంటండి, ఎలా ప్రవర్తించటం, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించటం, బయటకు పోయేటప్పుడు ఇరుగు పొరుగు వారితో మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా ఉండాలి, ఇదే తర్ఫీదు అంటారు. దీన్ని చేయవలసిన వాళ్ళు మొట్టమొదటగా తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్సు, ఆ తర్వాత పెద్దలు. ఈ విధంగా సమాజంలో అందరూ కూడా కలిసి చేశారనుకో, మన సమాజం ఏమైపోతుంది, తర్ఫీదు ఇవ్వకుండా పిల్లల్ని ఊరకనే పెంచి అడిగినదంతా ఇచ్చేశారనుకోండి, వాళ్ళు పెరిగిన తర్వాత ఏమైపోతున్నారంటే వేట కుక్కలాగా ప్రవర్తిస్తారు. లేదు, చిన్నప్పటి నుంచి మర్యాద గౌరవం నేర్పించి వారిని మనం ముద్దుగా పెంచి మంచి ఆలోచనలు చెప్పి సలహాలు చెప్పి మీరే వారికి ఒక ఉదాహరణగా ఉండి జీవిస్తే ఆ పిల్లలు ఈ రెండో రకమైనటువంటి వేట కుక్క, ఆ కుందేల్లాగా వాళ్ళు ఎదిగి సమాజాన్ని బాగు చేస్తారు. ఈరోజు ఒక ఊళ్ళో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన తన ఇంట్లో ఒక మ్యూజియం తయారు చేశాడు. పురుగు వస్తు ప్రదర్శనశాల అంటారు. అంటే దానిని ఏమంటారంటే ఇన్సెక్ట్ మ్యూజియం అంటారు. ఆయన ఎప్పుడు దాంట్లోనే ఇమిడి ఉంటాడు. యూనివర్సిటీకి పోవడం, ఇంటికి రావటం, తర్వాత లోపలికి వెళ్ళి ఆ ఇన్సెక్ట్స్, పురుగులు కదా, పురుగుల గురించిన పరిశోధన చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఆయన కూతురు బడిలో చదువుతుంది, చిన్నపిల్ల. బడిలో ఏదో ఒక డ్రాయింగ్ చేసింది, బాగా మంచి డ్రాయింగ్ చేసి టీచర్ గారి దగ్గర గుడ్ అని రిమార్క్ తీసుకొని ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది. పరిగెత్తుకొని వచ్చి ఆశతో నాన్నగారికి ఇది చూపిస్తే మెచ్చుకుంటారని చెప్పి ఆయన చదువుతున్నటువంటి ఆ మ్యూజియం లోపలికి వెళ్ళి ఈ పిల్ల నాన్న చూడండి, నేను స్కూల్లో ఈ యొక్క బొమ్మను రాశాను, చూడండి, టీచర్ గారు కూడా గుడ్ మార్క్ పెట్టారు చూడండి అని అంటే, ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా నాకు అనవసరం, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను వచ్చి నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, వెళ్ళిపో అని చెప్పి అమ్మాయిని తిట్టి పంపించాడు. ఆ చిన్న పిల్ల ఏం చేసిందంటే, బయటికి వచ్చేటప్పుడు నేను కేవలం ఒక పురుగుగా ఉంటే ఒకవేళ నా నాన్నగారు నన్ను ప్రేమించేవాడు, కూతురుగా ఉన్నాను కానీ నన్ను ప్రేమించట్లేదు, ఒక పురుగుగా నేను ఉన్నట్లయితే నా నాన్నగారు నన్ను ప్రేమించేవారు అన్నదనమాట. ఈరోజు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే తమ పని మీదనే ఇమిడి ఉన్నారండి, పిల్లల్ని కొని పట్టించుకోవట్లేదు. పిల్లలు ఎలా తయారవుతున్నారు, ఎలా చదువుతున్నారు, వారి స్నేహితులు ఎవరు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఆలోచనలు ఏంటి, టైం తీసుకొని కూర్చొని పిల్లలతో మాట్లాడటం. ఒకరోజు సెలవు పెట్టుకొని, ఆదివారం అంటే సెలవు రోజు, పిల్లలతో గడపటం, పిల్లల దగ్గర కూర్చొని ఆ పిల్లలతో మాట్లాడటం, ఇదంతా చేస్తే బాగుంటుంది. అందుకే ఒకసారి ఒక మనిషి ఏం చేశాడంటే, కుళ్ళిపోయిన ఒక యాపిల్ పండును తీసుకున్నాడండి. కొంతమంది చిన్నపిల్లలు అక్కడ ఉన్నారు. యాపిల్ పండు కుళ్ళిపోయింది. ఆయన ఒక కత్తి తీసి ఆపిల్ పిల్లని సగం నరికి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే లోపల విత్తనాలు ఉన్నాయి. అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, ఈ విత్తనాలని తీసి నేను భూమిలో వేస్తే అవి మొలుస్తాయా అని అడిగాడు. ఆ పిల్లలు కావచ్చు అన్నారు. ఆ విత్తనాలకి ఏం కాలేదు, కానీ ఆపిల్ పండు మాత్రం కుళ్ళిపోయింది. ఆ విత్తనాలు తీసి భూమిలో వేస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది చెట్టుగా తయారవడానికి వీలు ఉంటుందని చెప్పి ఆయన అన్నాడనమాట. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, ఒకవేళ మన సమాజం కుళ్ళిపోయిన ఈ ఆపిల్ పండులాగా ఉండవచ్చు. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం, హత్య, రోజు మన పేపర్లు చదువుతున్నాం. కుర్రవాళ్ళు చాలామంది ఈరోజు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం, ఫ్రెండ్స్తో తిరగటం, రకరకమైనటువంటి వ్యసనాలు నేర్చుకోవటం చిన్న వయసులోనే. సమాజం ఒకవేళ కూలిపోయిందా, లేకపోతే ఫ్యామిలీ కూడా, కుటుంబం కూడా కూలిపోయి ఉండవచ్చు, తల్లిదండ్రులు పట్టింపు లేకుండా. అయినప్పటికీ ఏం చేయాలంటే
ఆ పిల్లల్ని జాగ్రత్తగా తీసి ఒక మంచి వాతావరణంలో వాళ్ళని ఉంచి వారికి విద్య నేర్పిస్తే వాళ్ళు బాగుపడతారు. అందుకే ఇప్పుడు హాస్టల్స్ అని బోర్డింగ్స్ అని పెట్టుకుంటున్నారు చాలామంది. దాంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అసలు ఏం జరగాలంటే ఇంట్లో వాతావరణం బాగలేదు, పరిస్థితి బాగలేదు, తల్లిదండ్రుల వలన పిల్లల్ని సరిగా తర్ఫీదు ఇచ్చి పెంచడానికి వీలేదని చెప్పి ఇప్పుడు హాస్టల్స్ బోర్డింగ్స్ అన్నీ చాలా వస్తున్నాయి. వీటిలో కేవలం పిల్లలకి మార్క్ పొందటానికి మాత్రం చదివిస్తే చాలదు. వారిని ఒక మంచి ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి ఒక వాతావరణంలో ఉంచి వారిని ఆపిల్ పండు విత్తనాలని ఏ విధంగా జాగ్రత్తగా పెంచుకుంటున్నారో అలా పెంచితే రేపటి సమాజం బాగుపడుతుంది. లేకపోతే రేపటి సమాజం కూడా కుళ్ళిపోవటానికి అవకాశం ఉన్నది. అందుకే ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా పిల్లల్ని చిన్న వయసులో పెంచడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథం నుంచి ఒకే ఒక వాక్యం చదివి ముగిస్తాను. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయములో తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించినట్లే ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుని చక్కదిద్దును. తల్లిదండ్రులు తన పిల్లల్ని మంచైన మార్గములో పెంచాలని రాయబడినది. కనుక విజ్ఞత కలిగిన కుమారుడు తండ్రి దిద్దుపాటకు అంగీకరించును. విజ్ఞత కలిగిన కుమారుడు తండ్రి దిద్దుపాటకు అంగీకరించును అని 19వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు మనం విని ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరులారా, ఈనాడు మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని మనసులో పెట్టుకొని కుటుంబాన్ని సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వచ్చే ఎపిసోడ్లో వేరే విషయం గురించి మాట్లాడుకుంటాం. అంతవరకు సెలవు.